పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది వివరణ మరియు పాటించాల్సిన పరిహారాలు, అదే విధంగా ఆగస్టు 28 చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి ఏ విధమైన ప్రభావం కన్యా రాశి వారిపై ఉంటుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల గురువు గారు. వారితో మాట్లాడతాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి కన్యా రాశి వారికి ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది గురువు గారు? కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఈ యొక్క చెప్పినటువంటి డేట్స్ మధ్యలో 23వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు వ్యవహారములందు, ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల యందు జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత అనవసర ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా విలువైనటువంటి గృహోపకరణాలు, దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక ధనాదాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ధనాదాయం ఉంటుంది. కాకపోతే కోపం అధిక పాళ్ళుగా ఉంటుంది. వీళ్ళకి ఈ మధ్య అంతకుముందు లేనటువంటిది గత 4-5 రోజుల నుంచి ఎందుకింత కోపగించుకుంటున్నారని చుట్టుపక్కల బంధువులు, స్నేహితులు అనుకుంటూ ఉంటుంటారు. ఇంటి వాళ్ళైతే చెప్పేస్తారు ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలమ్మా. తొందరపడి ఎదుటి వాళ్ళ మీద మన కోపాన్ని చూపించకుండా ఉండగలిగితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా చాలా మటుకు మంచి శుభ ఫలితాలే గోచరమవుతున్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఫర్దర్గా పెట్టకపోవడమే ఈ కన్యా రాశి వారికి కొంతకాలం వేచి చూడమని చెబుతుంది. అంటే స్టాక్ మార్కెట్స్లో కావచ్చు, ఫైనాన్స్గా సంబంధించి ఎవరికైనా అప్పులు ఇవ్వడం కావచ్చు, లేకపోతే బుద్ధి ఆలోచనతో పనిచేసేటువంటిది అనగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త గడ్డు కాలముగా చెప్పబడి ఉంది. శుభమైనటువంటిది ఏమిటి అని అంటే దేవతానుగ్రహం వలన ఎన్ని ఇబ్బందులున్నా ఆఖరి నిమిషంలో ఎవరో ఒకరి సహాయ సహకారాలు అందుతాయి. అది ఒకటి. రెండవది, ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. విద్యార్థులకి ప్రధానముగా అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. విదేశీ యానం, విదేశీ విద్యకి అనుకూలమైనటువంటి సమయం ఇది మాత్రం చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు అనేటివి నుంచి బయటపడడానికి మార్గాలు ఉంటాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు సంబంధించినటువంటి న్యాయస్థాన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఈ 7 రోజులు కనుక ఉన్నట్లయితే. కాకపోతే ప్రధానంగా ఈ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎక్కువగా సంబంధించినటువంటి కోపతాపాలు తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాలి. వివాహానికి సంబంధించి చే ప్రయత్నాలు మాత్రం కాస్త కష్టపడితే ఫలితాలు అన్నింటినీ లభిస్తాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ సమసిపోతాయి. ప్రేమికుల మధ్య మళ్ళీ ఆనందంగా జీవించగలుగుతారు. అయితే ఉన్న చిక్కల్లా కూడా ఏంటంటే నిరుద్యోగస్తులు ఇంకా సమయం అనుకూలముగా లేదు. అంటే గత సమయం గుడ్ పీరియడ్ అంతా అయిపోయింది నిరుద్యోగస్తులకి సంబంధించి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మళ్ళీ ఉద్యోగం ప్రయత్నం చేయాలని అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళు ఏదైనా అవకాశం వస్తే ఉన్న ఉద్యోగంలో ఏ అవకాశం వచ్చినా కొత్తదిగా యాక్సెప్ట్ చేయడము, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అవ్వగలిగితే చాలా మంచి జరుగుతుంది. అలాగే వృత్తి విస్తరణ, వ్యాపార విస్తరణకి అనుకూలమైన సమయము కాదు. ఇది గుర్తుపెట్టుకోగలిగితే చాలా మంచి జరుగుతుంది. సంతానం కావలసినటువంటి వ్యక్తులకి చక్కటి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా గోచరమవుతుంది. జాతకరీత్యా శుభయోగాలు ఉన్నాయి, దైవానుగ్రహం ఉంది. అనుకున్నటువంటి పనులలో ఆఖరి నిమిషంలోనైనా సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నదల్లా చేయాల్సిందల్లా కోపాన్ని తగ్గించుకోవడం, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి ధనపరంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు అనేటువంటిది గమనించుకోవాలి. మిగతా అన్ని గ్రహాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కూడాను ప్రధానంగా నూతన వ్యక్తుల పరిచయం అనేటువంటిది జరుగుతుంది కన్యా రాశి వారిలో. కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడాను మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయమ్మా. ఓకే గురుగారు, మరి ఆగస్టు 28 చంద్రగ్రహణం కదా, ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది కన్యా రాశి వారిపై?
ఈ యొక్క చంద్రగ్రహణం 28వ తారీఖు రోజున ఏర్పడుతుంది. మన భారతదేశంలో కనిపించదు. ఆచార నియమాలు పాటించాల్సినటువంటి పని లేదు. కానీ కన్యా రాశిపై ఉంటుందా? ప్రపంచవ్యాప్తముగా ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. కాబట్టి గ్రహణం, చంద్రగ్రహణం ఏ రాశిలో? కుంభరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశిని బేస్ చేసుకుని కొన్ని రాశుల వారికి మంచి చెడు. అయితే కన్యా రాశి వారికి మాత్రం అనూహ్యముగా ఊహించని విధంగా శుభ యోగాలన్నింటినీ కలుగుతాయి. అది ఈ చంద్రగ్రహణ ప్రభావము రాబో 3 నెలల వరకు కూడా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. శుభస్థానంలోనే జరుగుతుంది. అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కష్టపడి పైకి రావాలనే కోరికతో, తపనతో బాగా కష్టపడతారు. అన్ని విధాలుగా యోగదాయకమే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం. అయితే ఈ యొక్క కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం వల్ల వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆగస్టు 28వ తేదీన అరుణాచల క్షేత్రంలో ఈ యొక్క చంద్రగ్రహణ చెప్పిన రాశిలో జన్మించిన వారికి చంద్రగ్రహణ దోష నివారణ పూజలు, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ యొక్క సంబంధించినటువంటి శని దోష నివారణ పూజల హోమాలు జరిపించడం, జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఆగస్టు 28వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. గురువు గారు, మరి కన్యా రాశి వారికి ఈ ఆగస్టు 23 నుంచి 31వ తారీఖు వరకు ఆదాయ, వ్యయ, మానసిక స్థితి ఎలా ఉండబోతుంది గురువు గారు? 23, 24 తేదీలో మాత్రం వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మార్పు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు పెడతారు. అలాగే ప్రధానంగా సంతోషకరమైనటువంటి జీవితం అయితే ఉండదు. ఎంత సంతోషాన్ని పొందలేరు. ఇక 25, 26, 27 ఈ తేదీల్లోనైతే వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని అనుకున్నా ముందుకు సాగకపోవడము. ముఖ్యంగా వీళ్ళ ఆరోగ్యం, కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కాలయాపన వృధా కాలయాపన జరుగుతుంది. సమయానికి ఏ పనులు జరగవు. ఇక 28, 29, 30, 31 ఈ తేదీల్లో మాత్రం ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు. అన్ని విధాలుగా ఈ 4 రోజులు, ఆఖరి 4 రోజులు సంతోషంగా ఉంటుంది. సాధారణంగా మంత్ ఎండింగ్ అనేసరికి వేరే వాళ్ళకి ఇబ్బందులు, కానీ కన్యా రాశి వారికి మాత్రం ఖర్చులకి తగ్గ ఆదాయం లభిస్తుందని చెప్పవచ్చు. ఏం పరిహారాలు ఏమైనా చేయమంటారా గురుగారు కన్యా రాశి వారు? కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడాను రుద్ర కవచము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఇవి రోజు 3 సార్లు కనుక పారాయణం చేస్తే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసారు కదా, కన్యా రాశి వారి రాశి వివరణ తెలియజేశారు, పరిహారాలు కూడా తెలియజేశారు. పాటించండి, మెరుగైన ఫలితాల్ని పొందండి. అలాగే ఆగస్టు 28న సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అరుణాచల క్షేత్రంలో గురువు గారి ఆధ్వర్యంలో క్రతువు నిర్వహిస్తున్న సందర్భంగా మీరంతా కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.